బీజేపీ అండ్ కాంగ్రెస్ తమిళనాడులో గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేయలేకపోతున్నాయి? వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ తమిళనాడు పాలిటిక్స్. ఇది నా ఫేవరెట్ టాపిక్ అనే చెప్పాలి. పాయింట్ ఏంటంటే తమిళనాడు పాలిటిక్స్ అనేది ఒక తిరుగుబాటు తనం నుంచి పుట్టింది. ఈ రోజు కూడా చాలా మంది తమిళనాడు పాలిటిక్స్ ని ద్రవిడియన్ పాలిటిక్స్ గా పిలుస్తారు. 1916 నుంచి తమిళనాడులో ఒక ఫైట్ స్టార్ట్ అయింది. దేనికి అంటే ఫర్ ది రైట్స్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్. అసలు ఈ ఉద్యమం యొక్క ఐడియాలజీ ఏంటి? ఉమెన్ రైట్, సోషల్ వెల్ఫేర్, రిమూవల్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్, అంటే డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఇన్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ ని క్వశ్చన్ చేస్తూ ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. దాన్నే ద ఒరిజినల్ ద్రవిడియన్ మూవ్మెంట్ అంటారు. దీన్ని లీడ్ చేసింది పెరియార్ ఈవి రామస్వామి గారు. మరి ద్రవిడియన్ మూవ్మెంట్ అంటే యాంటీ హిందూ మూవ్మెంట్ అంటే అఫీషియల్ గా ఎక్కడ కూడా దాన్ని టార్గెట్ చేయరు. మేము ఒక యాంటీ క్యాస్ట్ అండ్ రేషనలిస్ట్ మూవ్మెంట్ అని చెప్పుకుంటాం. సో ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన పెరియార్ ఈవి రామస్వామి గారు కూడా నేను ఒక ఎథీస్ట్, అంటే దేవుణ్ణి నమ్మను కానీ సోషల్ ఈక్వాలిటీ కోసం పోరాడుతున్న ఒక వ్యక్తిని అని చెప్పుకునేవారు. ఈ రోజు కూడా వీళ్ళు యాంటీ హిందూ అని చెప్పడానికి బలమైన ప్రూఫ్స్ లేవు. అలానే వీళ్ళు ప్రో హిందూ అని కూడా మనం చెప్పలేము. నెక్స్ట్ పార్ట్ లో ఈ ద్రవిడియన్ మూవ్మెంట్ నుంచి పొలిటికల్ పార్టీస్ గా ఎమర్జ్ అయిన డిఎంకే, ఏఐఏడిఎంకే ఎలా పుట్టాయి అనేది చూద్దాం. ఫాలో కొట్టండి.